పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన దగ్గరికి మళ్ళీ మన సునీతాస్ హోమ్ డెకార్లకి కొన్ని కొత్త ఐటమ్స్ వచ్చినాయండి. అయితే డెకార్ ఐటమ్స్ అయితే ఏం లేవు, అన్నీ పూజ సామాన్లే. చాలా వెరైటీ వచ్చినాయి అనమాట. అవేంటి అని చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతాం. చూసేద్దామా ఏంటి ఆ కొత్త ఐటమ్స్ అనేది. గౌరమ్మ సెట్ గురించి ఇంత జనానికి, అంటే ఇంత దాని గురించి జనానికి ఇంత అవేర్నెస్ ఉందని, అది పెట్టి పూజ చేసుకోవాలి అనేది ఇంత తాపత్రయం ఉందనేది నాకైతే ఇప్పుడే తెలిసిందండి. మన దగ్గర ఆల్రెడీ బ్రాస్ ఉన్నాయి, గౌరమ్మ సెట్లో బ్రాస్ ఉంది, ఇంకా స్టోన్కి చుట్టూతా బ్రాస్ లైనింగ్ వచ్చినవి కూడా ఉన్నాయి. అయితే చాలామంది అవి కొంచెం, అంటే బ్రాస్ అంటే కాస్ట్ ఎక్కువ, మన దగ్గర ఉన్నది కూడా 1.5 kg వెయిట్తో ఉన్నది. కాస్ట్ ఎక్కువ పడుతుంది అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు కదండి. చాలామంది అడుగుతున్నారు, మాకు మామూలుగా ఈ బ్రాస్ లైనింగ్ ఇవేమీ లేకుండా ఓన్లీ స్టోన్లోది ఉంటే తెప్పించండి అని చెప్పి. సో మన దగ్గరికి ఓన్లీ స్టోన్ది గౌరమ్మ సెట్ వచ్చింది. నేను చూపిస్తున్నాను చూడండి. ఏం లేదండి, సింపుల్గా మన దగ్గర ఏదైతే ఉందో అదే మోడల్, కాకపోతే ఇది ఒట్టి స్టోన్ అనమాట. అన్నీ ఉన్నాయి దానిలాగానే. దీనికి ఏంటంటే రోకలు ఉంటుంది కదండి, రోకలు ఏం రాలేదు. అలాగే ఈ తిరగలికి పిడి లేదు. అంటే ఈ సెట్కి ఇట్లాగే వస్తుందంటండి. నేను కూడా చాలా చోట్ల చూశాను. దీనికి అవన్నీ రావంటండి, ఎందుకంటే ఇవి మళ్ళీ సెపరేట్గా ఈ సన్న స్టిక్ ఇవి తయారు చేయలేమండి అని అన్నారు వాళ్ళు. ఇవి చిన్న చిన్న కుండలు లాంటివండి, ఇట్లా సెట్ లాగా ఉన్నాయి. కాకపోతే ఇది బయట ఉంటాయి, నేను చాలా చోట్ల మట్టివి చూశాను. మనకి పండగలప్పుడు పెట్టుంటాయి, దీపావళి ముందే అనుకుంటా మోస్ట్లీ ఉంటాయి ఇవి. కాకపోతే దేనికి వాడతారు అనేది అయితే మాత్రం నాకు అసలు తెలియదండి. మన ప్రాంతంలో, మా ప్రాంతంలో అయితే ఇది వాడరు. అంటే దీనికి మనం ఏమీ వాడము. మరి ఎవరైతే వాడతారో లేదో, అంటే షో పర్పస్గా అయినా బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ముద్దుగా అన్నీ డిటాచబుల్. చూస్తున్నారు కదండి, ఈ లాస్ట్ది అయితే చక్కగా ఎంత 2 inches ఉండొచ్చు, కానీ మందంగా స్ట్రాంగ్గా ఉన్నాయండి అన్నీ కూడాను, చాలా బాగున్నాయి. అయితే మీకు ఇది దేనికి వాడతారు అని తెలిసిన వాళ్ళైతే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెంబు అండి, చిన్న చెంబు. చాలామందికి, అంటే ఇది నేను తెప్పించడానికి రీజన్ చెప్తాను ప్రాక్టికల్గా. తులసమ్మకి మనం వాటర్ పోస్తాం కదండి. జనరల్గా ఏంటంటే మన దగ్గర ఇంత సైజు చెంబు ఉంటుంది, అంటే కామన్గా ఆ చెంబు నిండా నీళ్ళు తీసుకెళ్ళి తులసమ్మకు పోస్తాము. అయితే చాలామంది నాకు, అంటే గార్డెనింగ్లో వచ్చిన కంప్లైంట్స్ ఇవి, మాకు తులసమ్మ వండట్లేదండి, పెరగట్లేదండి, తొందరగా పెద్దదైపోతుంది, అంటే తొందరగా ఇదైపోతుందండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మనం చెంబు ఉందనుకోండి, చెంబులోకి సగం నీళ్ళు తీసుకెళ్ళాం, నిండా తీసుకెళ్తాం అనమాట. అదేమో మనకి పెట్టుకునేది తులసమ్మ ఇంత కొంచెం మట్టిలో పెడతాము. ఆ వాటర్ ఎక్కువయ్యి దాని మూలంగా ప్రాబ్లం అయ్యి ఆ మొక్కకి ప్రాబ్లం అవుతుంది అనమాట. అట్లా కాకుండా నాకు ఇది చూసినప్పుడు అనిపించింది అనమాట, తులసమ్మకి చిన్న పాట్లో ఉన్న తులసమ్మకి నీళ్ళు పోయాలంటే మాత్రం చక్కగా బాగుంటుంది అనిపించింది. ముద్దుగా ఉందన్నమాట. ఇది బుడ్డి చెంబు అంటారు, అంటే విలేజెస్లో బాగా వాడతారు. మంచినీళ్ళు తాగడానికి మామూలుగా స్టీల్ది ఉంటుంది, ఇది బ్రాస్లో అనమాట. విలేజెస్లో మామూలు కుండ మీద జనరల్గా అదే ఉంటుంది. ఏమో అందరికీ, మా ఇళ్ళల్లో అయితే అదే ఉండేది. ఇది ఇప్పుడు బ్రాస్లో బాగుంది, చక్కగా స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా, ఇది చెంబు అండి. మామూలుగా మనం కలసానికి వాడుకోవచ్చు. బేస్ అయితే మాత్రం చాలా ఫ్లాట్గా ఉంది, కదులుతుంది అనే భయం లేదు. కలసానికి వాడుకోవచ్చు, ఇంకా పూజల దగ్గర అక్కడ కూడా వాడుకోవచ్చు. మామూలుగా మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట. మన దగ్గరకు వచ్చిన ఫస్ట్ కాపర్ ఐటమ్ అని చెప్పొచ్చు. అంటే దీపాల్లో ఒక లేయర్ ఉంది, కానీ బాటిల్స్ కూడా వచ్చినాయి. కాకపోతే పూజ సామాన్లలో ఇట్లా చాలామంది పంచపాత్ర ఉద్దరిని తెప్పించండి అని అడిగారు, అందుకని చెప్పి తెప్పించాను. 2 సైజులు ఉన్నాయండి. ఇంకా ఇవి కుదురు గిన్నెలు అంటారు కదండి, మామూలుగా చిన్నపిల్లలకి జనరల్గా అన్నం అవి పెడతాము. మనం దేవుడి దగ్గర ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి గంధం గిన్నె కూడా అనొచ్చు. గంధం గిన్నెకి అయితే మామూలుగా పైన డిజైన్ ఉంటుంది అనుకోండి, కుదురు గిన్నె ఇది ప్రసాదాలు అవి పెట్టుకోవచ్చు. లేదు అంటే పువ్వులు, అక్షింతలు, అట్లా కుంకుమ పోసుకుని కూడా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర. ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి. 3 సైజులు ఉన్నాయి. పెద్ద వేరియేషన్ లేదు, కానీ కొంచెం వేరియేషన్ అనమాట. ఇంకా ఇవి బౌల్ అండి, మామూలుగా మనం ప్రసాదాలకి వాడుకోవచ్చు. లేదు అంటే
స్పెషల్లీ అక్షంతలు అవి కలిపి పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర, అట్లాంటి వాటికి బాగుంటుంది. ఇంట్లోకైనా వాడుకోవచ్చు. కాకపోతే ఇది షీట్తో చేసిన ఐటమ్ అండి, పలచగానే ఉంటుంది మనకి. మామూలుగా మందంగా అయితే మాత్రం ఉండదు, ఇది పలచగానే ఉంటుంది. ఇందాక చూపించిన కుదురు గిన్నెలు కూడా పలచగానే ఉన్నాయండి. ఇంకా గంగాళాలు అండి, ఇవి యాక్చువల్గా ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, నేను బ్రాస్ ఐటమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అడుగుతున్నారనమాట. కాకపోతే ఇవి షీట్తో చేసినవి పలచగా ఉంటాయి కదా అని నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ చాలామంది అడగడంతో ఫస్ట్ టైం తెప్పించాను. ఇవి ఐటమ్ అయితే మాత్రం అంటే షీట్తో చేసింది మనకి చూడడానికి పలచగా ఉంటుంది, కానీ అలా అని చెప్పి ఊరికేమి వంగిపోదండి. దగ్గరికి చూపిస్తున్నాను. దీనిలో 4 సైజులు ఉన్నాయి. మనకి పెద్ద పెద్ద వేరియేషన్ అయితే అంటే ఇట్లా హైట్లో పెద్ద వేరియేషన్ లేదండి, దాని వెడల్పులో వాటిలోనూ బౌల్ సైజులో వేరియేషన్ ఉందన్నమాట. ఇంకా ఇది కమలం దీపం అండి. ఇది మనకి ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడుతుంది, ఇంకా చాలా బాగుంది ముద్దుగా. ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి. డెప్త్ అయితే చూడండి ఎంత ఉందో, బౌల్ సైజు. మనకి హ్యాపీగా ఒక 50 ml దాకా పడుతుంది అనిపిస్తుంది ఆయిల్ అయితే. ఇంకా ఈ దీపం అండి, ఇది ఎందుకో మరి నాకు తెలియదు దీనికి ఎందుకు ఈ పేరు పెట్టారనేది. కుబేర దీపం అంట. నాకైతే ఇది బాగా నచ్చింది. పర్పస్ ఏంటంటే ఎక్కువసేపు వెలుగుతుంది, చాలా ఆయిల్ పడుతుంది. ఒకసారి దగ్గరికి పెడతాను చూడండి. నాకైతే ఇది బాగా నచ్చిందండి. రావటమే నేను ఇంట్లోకి తీసుకెళ్ళాను, నిన్న శుక్రవారం రోజు తీసుకెళ్ళాను అనమాట. సరే బాగుంది కదా, చక్కగా ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పి తీసుకెళ్ళాను. అయితే నాకు దీనిలో ఒక చిన్న ఇది అనిపించింది, మనం ఒత్తేస్తాం కదండి, అది కొంచెం జారిపోతుంది అనిపించింది. నేనేం చేశానంటే ఒత్తి మీద ఇట్లా ఒక రాయిని పెట్టాను. రాయి కాదు, మన పెబల్స్ ఉంటాయి కదా, అది పెట్టాను. మనం ఒకటి ఏదైనా చిన్న రాయి ముక్కు తీసుకుని అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, జారదు, ఒత్తి నిలబడి వెళ్తుంది. ఇప్పుడు మనకు రాబోయే పూజల్లో నవరాత్రులు అవనివ్వండి, లేదు అంటే దీపావళికి పెట్టుకున్నా కానీ దీపం, ఏదైనా పండుగల్లో దీపం పెట్టామంటే ఎక్కువసేపు వెలగాలని కోరుకుంటాం కదా మనం. అలాంటప్పుడు చాలా బాగుంటుంది. బౌల్ సైజు చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఇంచ్ పైన ఉంది డెప్త్. ఇంకా మన దగ్గరికి ఈ దీపాలు ఇంతకు ముందే వచ్చినాయండి, కాకపోతే ఇవి మళ్ళీ వచ్చినాయి, అందుకని ఒకసారి చూపిస్తున్నాను. దీనిలో 2 సైజులు ఉన్నాయి, ఒకసారి దగ్గరికి చూసేయండి. ఇది కూడా మనకి దీపం చాలాసేపు నిలబడి వెలుగుతుందండి, ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో మనకి ఏంటంటే కాసేపు నిలబడి వెలుగుతుంది దీపం. మనం పెట్టాము అంటే దీపం అందరూ కోరుకునేదే కదా, కొంచెం ఆ దీప వెలుగులో దేవుడు కాసేపు అట్లా మందిరం అంతా కళకళలాడుతూ ఉండాలని, అట్లా బాగుంటుంది. ఇవి మనము కార్తీక మాసంలో స్పెషల్లీ వాడుకుంటాము. ఉసిరి దీపాలు అవి పెడతాం కదండి, అవి పెట్టుకుని వెలిగించుకోవడానికి. అటు ఇటు పడిపోతుంటాయి దీపాలు, ఉసిరికాయలు అటు ఇటు పడిపోతుంటాయి, అవి పెట్టుకోవడానికి అవనివ్వండి. లేదు అంటే మనము అదే ఏదైనా స్పెషల్ పూజలప్పుడు దేవుడి దగ్గర మంటపానికి అటు ఇటు కూడా ఇట్లా పెట్టుకుని వెలిగించుకోవచ్చు. అంటే పొడవుగా వెలుగుతాయి, కుండవత్తులే, కాకపోతే దీనిలో కుండవత్తులే మనం పెట్టుకోగలుగుతాము. ఇది 7 ఉన్నదండి, అంటే 7 ఒత్తులు వెలుగుతాయి. దీనిలోనే 9 ఉన్నాయి, 11 ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది పెయిర్గా వస్తుంది అనమాట మనకి. అంటే ఒకటి వెలిగించాం కదండి, చక్క దేవుడికి అటొకటి ఇటొకటి వెలిగిస్తాం కదా, అట్లా పెయిర్ అనమాట ఇది. ఇంకా మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక దీని మెజర్మెంట్స్ అవనివ్వండి, ఏదైనా కానీ క్యాటలాగ్ ఒకసారి ఓపెన్ చేస్తే దానిలో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ ఉంటుంది కనుక ఒకసారి చెక్ చేయండి. ఇంకా ప్రసాదం పెట్టుకోవడానికి అవనివ్వండి, దీపం కింద కావనివ్వండి, ప్లేట్స్ వచ్చినాయి. అయితే ప్రస్తుతం మన దగ్గరికి 2 సైజులే వచ్చినాయండి. ఇదైతే మాత్రం ఒకసారి మనం తీసుకున్నామంటే ఇంకా లైఫ్ టైంకి సెట్ అయిపోయినట్టు అన్నట్టు అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనిలోనే 2 సైజులు ఉన్నాయండి. ఇంకా అది కొంచెం అంటే దీని మీద దాదాపు ఇది షీట్ అయితే అది మందంగా ఉందన్నమాట, ఇది పలుచగా ఉంటే. జనరల్గా మనం దీపాల కింద వాడేవి ఇదే ప్లేట్స్. అవి ఏంటంటే మనం ప్రసాదం పెట్టుకున్న అన్నిటికీ ఉపయోగపడతాయి, డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి వాటికి అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇదైతే మాత్రం మనం దీపాల కిందకే పనికొస్తాయి. ఒకసారి దగ్గరికి చూపిస్తాను, 2 చూడండి. అంటే చాలామంది ఏదైనా కానీ పలచటి వస్తువు ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళకైతే మాత్రం బెస్ట్ అండి ఇది కొంచెం పలుచగా ఉందనే చెప్పొచ్చు. అంటే మనము దీపాల కింద పెట్టుకోవడానికే కనుక ఏం కాదు. అదండి మరి ఈరోజు వీడియో. కొత్త పూజ సామాన్లు వచ్చినాయి అంటే మన దగ్గరికి వచ్చినాయి కనుక కొత్తగానే చెప్తాను, వెరైటీ కొత్తదని చెప్పాను. కానీ మరి ఇందులో చూసిన ఐటమ్స్ అన్నిటివి కూడా మీరు ప్రైస్ తెలుసుకోవాలి అంటే కనుక
క్యాటలాగ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ మీరు చెప్పట్లేదు అనే కంప్లైంట్ ఇంకా ప్లీజ్ కామెంట్లో రాకుండా ఉండేటట్టు చూడండి. ఎందుకంటే క్యాటలాగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కనుక ఒకసారి చెక్ చేసేయండి. మరి చెక్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం, మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.